తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి హీరోలది ప్రత్యేక స్థానం. వారి తర్వాతే ఎవరైనా అనే విధంగా ఉంటుంది. టాలీవుడ్లో నందమూరి తారక రామారావు వారసులుగా ఇప్పటికే ఎంతో మంది ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వారిలో మొదటగా వినిపించే పేరు నందమూరి బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ నట వారసునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఈ నెల 29తో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. బాలయ్య గోల్డెన్ జూబ్లీ నటన ప్రస్థానాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 1న సినీ పరిశ్రమ తరపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, సుహాసిని, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పెద్ద నటీనటులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. మరోవైపు నందమూరి ఫ్యామిలీలో మూడో తరంలో హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య అన్న హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్ జూనియర్తో పాటు కళ్యాణ్ రామ్లకు మాత్రం ఆహ్వానం అందలేనట్లు సమాచారం. మరోవైపు బాలయ్య కూడా కావాలని వీళ్ళిద్దరిని దూరం చేసి ఈ వేడుకకు దూరంగా పెట్టినట్లు సమాచారం. బాబాయ్ బాలయ్యతో అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా బాబాయ్తో అబ్బాయిలకు సఖ్యత లోపించింది. ఎన్టీఆర్ బయోపిక్, అరవింద్ సమేత, వీరరాఘవ సినిమాల వరకు వీళ్ళ మధ్య మంచి అనుబంధమే ఉండేది. కానీ వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి బాబాయ్ అబ్బాయిల మధ్య ఉప్పు నిప్పుగా మారింది. అంతేకాదు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు పార్టీ కష్ట సమయాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడలేదనే కారణంగా బాలయ్య వీళ్ళిద్దరిని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదు బాబాయ్ ముందు అబ్బాయి పేర్లు ఎత్తితేనే కోప్పడుతున్నట్లు ఇన్సైడ్ టాక్. మరోవైపు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు బాబాయ్ బాలయ్యతో కలవాలని ప్రయత్నించినా ఆయన మాత్రం వీళ్లను మాత్రం కలవడానికి ససేమిరా ఇష్టపడటం లేదట. మొత్తంగా బాబాయ్ పాత విషయాలు అన్నీ పక్కన పెట్టి పెద్ద మనసుతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను తన 50 ఏళ్ల వేడుకకు ఆహ్వానించి తన పెద్ద మనసు చాటుకుంటాడా లేదా అనేది చూడాలి.